నెల్లూరు నగరంలో దళితవాడల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నేటికి అత్యంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం విచారకరమని కుల వివక్షత పోరాట సంఘం నేతలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నెల్లూరు సిటీ 16వ డివిజన్ ముత్తుకూరు గేటు సెంటర్ గుర్రాలమడుగు సంఘం నుండి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రారంభించారు. ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర నాయకులు కాయంపు శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 16 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. నెల్లూరు సిటీలో దళితవాడలు, గిరిజన కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులు లేక ఏ సంక్షేమ పథకాలు అందని నిరుపేదలుగా ఇప్పటికీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్షత పోరాట సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరుంధతి వాడలు కానీ హరిజన వాడల్లో కానీ ఈరోజు ఆడ మౌలిక వసతులైనటువంటి రామ్నగర్ ఆడ మున్సిపల్ వర్కర్స్ ఆడే ఉంటారు. కనీసం ఆడ వర్కర్స్ని ఈరోజు కూడా కేటాయించిన పరిస్థితి, డ్రైనేజీ మౌలిక వసతులు ఆడ కల్పన లేదు. రెండోది అరుంధతి వాడల్లో కానీ హరిజన వాడల్లో కానీ ఈరోజు కరెంటు సౌకర్యం ఎక్కువగా కట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ నెల్లూరు నగరంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని అక్కడ ఖర్చు చేయటం లేదు. కార్పొరేషను ఈ ప్రాంతాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రధానంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అనేక ప్రాంతాలు ఇప్పుడు 16వ డివిజన్ ఈ కాలువ కట్టల మీద కానీ లేదా వెంకటేశ్వరం లాంటి దగ్గర కానీ సెటిగుంట రోడ్డు నెల్లూరు నగరంలో సగభాగం రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. మేము అధికారంలోకి వస్తే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదే చెప్పింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వలేదు. బ్యాంక్కి వెంకటేశ్వరంలో బ్యాంక్ ఉంటే దాన్ని నెల్లూరు నగరానికి తీసుకొచ్చారు. బ్యాంక్ కావాలనేటువంటి 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ మేము ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇలాంటి మౌలిక వసతులు నెల్లూరు నగరంలో ఉండేటువంటి దళిత గిరిజన కాలనీస్లో ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర జరుగుతుంది. రేపు 24వ తేదీ విఆర్సీ గ్రౌండ్ నుంచి పెద్ద ఎత్తున జిల్లాలో ఉండేటువంటి అన్ని దళిత వాడల్లోనూ గిరిజన కాలనీస్లో ప్రజలందరినీ కదిలించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాజిక శంఖారావం అనే పేరుతో నెల్లూరు నగరంలోనే 16వ డివిజన్లో పేదవాళ్ళు నివసించే హరిజనులు, గిరిజనులు, బీసీ వర్గాలు నివసించే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్ర ప్రారంభించడం అనేది మన జిల్లా రమేష్ అన్న గారు ప్రారంభించారు. అయితే ఈరోజు అడుగుతున్నాం, మేము 100 సంవత్సరాల చరిత్ర గల కాలువ కట్టలు జీవిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆ పేదవాళ్ళకి మాత్రం న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మేము అడిగేది ఒకటే, 100 ఏళ్ల చరిత్ర గల సంఘాల్లో ఉన్న ఇళ్ళకి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడంలో మీకేమిటి నష్టం అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేమనంటే 4 గీక్కొని పనికిరాని కాగితాలు మాత్రం ఇస్తున్నారు. మేము అడిగేది రిజిస్ట్రేషన్కి కావాల్సిన పట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వసతి కల్పించాలని అడుగుతున్నాం. ఆ ప్రయత్నం చేస్తారని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం. అది ఇచ్చేదాకా ఖచ్చితంగా ఈ పోరాటాలు మాత్రం పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.